హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నక్షత్ర డైలీ వీడియో. ఈ వీడియో వచ్చి సూర్యగ్రహణం అయిపోయిన రెండవ రోజుది ఈ వ్లాగ్ అయితేను. నేను సూర్యగ్రహణం రోజైతే అంటే ఇల్లు క్లీన్ చేసుకున్నాం కానీ దేవుడి పటాలు అవి క్లీన్ చేయలేదు, మంగళవారం అన్నీ. అందుకని ఈరోజు క్లీన్ చేశాను. ఈరోజు ఉదయం నుంచి 12:30 వరకు, ఆఫ్టర్నూన్ వరకు ఈ పనే సరిపోయింది నాకు. ఇవన్నీ క్లీన్ చేసుకొని పటాల దగ్గర పేపర్లు మార్చి దేవుని పటాలన్నీ తుడుచుకొని బొట్లు పెట్టుకొని మళ్ళీ నీట్గా రెడీ చేసేసరికి ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఇవైతే నేను చాలా బాగా వచ్చాయి కదా అనిపిస్తుంది. ఇవి పీతాంబరితోనే క్లీన్ చేశానండి. ఆయిల్ వరకు అయితే నేను షాంపూతో ఫస్ట్ క్లీన్ చేస్తాను. ప్రమిదల్లో ఉంటుంది కదా లక్ష్మీ దీపము, వాటిల్లో ఉండే ఆయిల్ని అయితే షాంపూతో క్లీన్ చేస్తాను. తర్వాత ఏమంటే పీతాంబరి తీసుకొని క్లీన్ చేస్తాను. ఒక్కొక్కటి క్లీన్ చేస్తాను. అప్పటికప్పుడే వాష్ చేసేసి అప్పుడే పొడి బట్టతో తుడిచేస్తాను. చేతులకు ఉండే నిమ్ము కూడా కాకుండా తుడుచుకుంటే ఇలా నీట్గా వస్తాయి. అప్పటికప్పుడే ఆరబెట్టేసుకోవాలి. ఇలా అయితే 1 month వరకు షైనింగ్ కూడా పోదండి. ఇలాగే ఉంటుంది. నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను. నిమ్మకాయ కానీ చింతపండు కానీ ఏది వాడను. నాకు ఇలా నచ్చుతుంది. తర్వాత ఆఫ్టర్నూన్ నుంచి మిషన్ మీదకి వచ్చాను. అంటే ఎంత పని చేస్తున్నా ఇక్కడ వర్క్ అయితే గుర్తొస్తూ ఉంటుంది. ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి ఇప్పుడు ఫస్ట్ ఒక బ్లౌజ్ అయితే స్టిచ్ చేశాను. అది ఫుల్ వీడియో ఈరోజు అప్లోడ్ చేసి ఉన్నాను. చూడాలనిపిస్తే చూడండి. ఇది సెకండ్ బ్లౌజు. ఫస్ట్ బ్లౌజ్ని నేను చూపించాను, అంటే అప్లోడ్ చేశాను. ఇది సెకండ్ బ్లౌజు. ఇవి సిల్క్ బ్లౌజులు కాదు కాబట్టి ఇవి ఫ్యాన్సీవి కానీ కాటన్వి కానీ చాలా ఫాస్ట్గా కుట్టేస్తానండి. అందులోని ఇవి చిన్న సైజ్ బ్లౌజెస్ కాబట్టి నాకు చాలా ఈజీగా అనిపిస్తుంది. అందులోని ఇవి మోడల్ ఏమీ లేదు, పైపింగ్ కానీ గోటు కానీ ఏమీ లేదు. డిజైనర్ బ్లౌజులు కాబట్టి ఇలానే కుట్టేయమన్నారు కాబట్టి ఫాస్ట్గా లాగేస్తున్నాను. ఇంకా వేరే ఆలోచన ఉండదు కదా, మైండ్ పెట్టాల్సిన పని ఉండదు, ఈజీగా కుట్టేయచ్చు. ఇవైతే నాకు చాలా ఇష్టం కూడాను, ఇలా స్టిచ్చింగ్ చేస్తూ ఉంటేను. అంటే ఇంట్లో పని ఎంత చేసినా నాకు ఈ పని చేయాలంటే ఇష్టం. ఎందుకో తెలీదు, నాకు దాని మీద అలా ఇష్టం ఏర్పడిందనమాట. అలసిపోను, కష్టం అనిపించదు. ఎవరు చేస్తారు ఈ పని అలా అనిపించదు అనమాట నాకైతేను. నాకు ఇంకా ఇంటి పని చేసి పెట్టేవాళ్ళు ఉంటే ఈ పని ఇష్టంగా చేసుకోవాలనిపిస్తుంది. అది ఎందుకని నేను అనుకుంటానంటే, మనము స్టిచ్ చేసే బ్లౌజెస్ బాగా కుదిరి వాళ్ళు హ్యాపీగా చెప్పినప్పుడు ఆ ఫీలింగ్ అనిపిస్తుంది నాకైతే. చాలా బాగుంది, కరెక్ట్గా ఫిట్ అయినప్పుడు, అందంగా మనం కుట్టిన బ్లౌజ్ ఉన్నప్పుడు మళ్ళీ మళ్ళీ కుట్టాలనిపిస్తుంది, ఎక్కువ మందికి కుట్టాలనిపిస్తుంది నాకైతేను. నాకు కుట్టుకోవడం కంటే వేరే వాళ్ళు కుట్టుకోవడం చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఈ బ్లౌజ్ ఇక్కడ ఫుల్ అయితే చూపించట్లేదు. నేను డైలీ నేనేం వర్క్ చేస్తాననేది షేర్ చేయాలనిపించింది. ఎక్కువ భాగంగా మిషన్ మీద ఉంటాను. నాకు ఇష్టం, ఇంట్లోనే ఇలా పని చేసుకోవడం చాలా ఇష్టము. ఒక దగ్గరికి వెళ్ళి వర్క్ చేయడం అది కష్టం అనిపిస్తుంది. నాకు ఇంట్లో ఇష్టంగా మనం చేసే వర్క్ని ఇంకా చాలామంది ఇష్టపడుతూ ఉంటే నాకు అది చాలా అనిపిస్తుంది. ఇంకా ఇట్లా ఇంటి పని చేసుకోవచ్చు, పిల్లల్ని చూసుకోవచ్చు, ఇల్లు చూసుకోవచ్చు, ఒక పని చేసుకోవచ్చు. ఫుల్ సాటిస్ఫాక్షన్ అనిపిస్తుంది. ఇక్కడి నుంచి కొంచెం మ్యూజిక్ యాడ్ చేస్తాను, తర్వాత చూద్దాం. లాస్ట్ వరకు ఈ వీడియోని అయితే చూడండి ఫ్రెండ్స్. లాస్ట్ నేను క్లీన్ చేసిన దేవుని పటాలు కానీ అన్నీ చూపిస్తాను.
చూడండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజైతే నేను ఇప్పుడు టైం అయితే 3:47 అయింది కరెక్ట్గా అయితేను. ఈరోజు పిల్లలు స్కూల్కి వెళ్ళినాకైతే నేను మొన్న సూర్యగ్రహణం రోజు అయితే నేను దేవుని పటాలని క్లీన్ చేయలేదు. ఈరోజు మార్నింగ్ పిల్లలు వెళ్ళాక దేవుని పటాలన్నీ క్లీన్ చేసుకొని పేపర్లు మార్చి పటాలు అవి తుడుచుకొని, అలాగే స్టవ్ వంటింట్లో అంతా కూడా తుడుచుకొని గిన్నెలన్నీ కడుక్కొని ఇల్లు అంతా సర్దుకొని బట్టలు అన్నీ వాష్ చేసి ఆరేసేసి అవన్నీ చేసుకొని మిషన్ మీదకి వచ్చాను. వచ్చి ఇదైతే కొంచెం నైట్ కుట్టి ఉండింది, ఇది ఫినిష్ చేసేసాను. తర్వాత అయితే మీకు ఇది వీడియోలో చూపించాను ఫుల్గాను. తర్వాత దాని కంటిన్యూలో దారము ఒకే దారంతో ఇట్లా ఈ బ్లౌజు కుట్టేశాను. నెక్స్ట్ ఇంకా ఇదైతే ఒకటి ఉంది చూడండి, మిషన్ మీద ఉంది. ఇది కూడా అయిపోతుంది నైట్కి. 3:30 కాబట్టి పిల్లలు వస్తుంటే కొంచెం కంగారుగా ఉంటుంది, వాళ్ళ కోసం ఏమన్నా అంటే పిల్లలు వచ్చే టైం అయింది కాబట్టి కొంచెం కంగారుగా ఉంటుంది. వాళ్ళకి తినేదానికి ఏమున్నాయి, పాలు కాయాలి, వేడి నీళ్ళు పెట్టాలి, ఇవన్నీ మైండ్లో మెదులుతున్నాయి. ఈ లోపల మళ్ళీ ఒకసారి కసువులు అన్నీ చిమ్ముకొని రావాలి. గిన్నెలు అయితే ఏం లేవు, క్యారేజీలు ఉంటాయి, కడిగేసేవి, అవన్నీ క్లీన్ చేసుకోవాలి. ఇదిగోండి, ఇది ఒక బ్లౌజు. ఇప్పటికి 3 బ్లౌజులు ఇది నైట్ కొంచెం కుట్టింది కాబట్టి ఇది తీసేద్దాము. ఇప్పటికి 3 కుట్టాను, ఇదొకటి 4 అవుతాయి ఈ రోజుకి. ఇవి చిన్న బ్లౌజులు కాబట్టి సిల్క్వి కాదు కాబట్టి నేను
12 వరకు పని చేసుకున్నాను, దేవుని పూజ అది క్లీనింగ్ అంతా. అది చేసుకొని ఈ పని అయితే ఇవైతే చేయగలిగాను. నాకైతే ఇంకా ఉన్నాయి. ఇదే మెజర్మెంట్ వచ్చి ఇంకా 2 ఉన్నాయి. ఇవన్నీ ఫినిష్ చేసేయాలి. ఒక్కరోజు అని ఉండింది కానీ అవ్వలేదు. నిన్నటి నుంచి ప్రతిరోజు అనుకుంటాను నైట్ అయినా ఫినిష్ చేద్దామని, అవ్వాలని అనుకుంటున్నా. ఇది వరకు అయితే అయిపించేస్తాను. పిల్లలు వచ్చిన తర్వాత తెలుస్తుంది ఎంతవరకు చేయగలుగుతాను అని. ఓకే ఫ్రెండ్స్, బాయ్. తర్వాత మళ్ళీ పిల్లలు వచ్చినాక వీలుంటే షూట్ చేస్తాను, లేకపోతే తీయలేను. ఓకే, బాయ్. ఇంకా 4 అవుతూ ఉంటే నాకు స్కూల్ వ్యాన్ వస్తుందని ఇంకా దాని మీదే ధ్యాస ఉంటుంది, పిల్లలు వస్తారని. ఇంకా నాకు మిషన్ మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అందుకని అప్పుడే లేచేసానండి. లేచి ఒకసారి బయట ఎలా ఉంది అని చూశాను, ఎండ ఎలా ఉంది అని. తర్వాత మళ్ళీ వంటింట్లోకి వెళ్ళిపోతున్నాను. ముందుగా పాలైతే కాచిపెట్టేశాను. పాలు కాచిపెట్టి హీటర్ పెట్టేసి రెడీగా, పిల్లలు వచ్చేసరికి నాకు 1/2 అవర్ అవుతుంది హీటర్లో కాగాలంటే, ఇద్దరికి సరిపోయేలా. హీటర్ పెట్టి ఆఫ్ చేసి పెడతాను. తర్వాత ముందే పాలు కాచి పెట్టేసి ఇంకా పిల్లల కోసం అయితే ఎదురు చూస్తాను. వస్తానే అడుగుతారు తినేదానికి ఏమున్నాయి అంటాను. ముందైతే పాలు, పాప అయితే కాఫీయో టీయో తాగుతుంది, బాబు అప్పుడే పాలు తాగుతాడు. వాళ్ళ కోసం రెడీ చేసి పెట్టేస్తాను ఏదో ఒకటి. తర్వాత అయితే నేను దేవుని పటాలు క్లీన్ చేశాను అన్నాను కదా, ఒకసారి చూడండి ఎలా సర్దుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. నా వీడియోని వాచ్ చేస్తున్న అందరికీ చాలా చాలా థ్యాంక్స్ అండి.